భీముడు జరాసంధుడు ఒకరినొకరు ఎలా ఎదుర్కొన్నారు? ఈ మహా మల్లయుద్ధం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. మరుసటి రోజు భీముడు జరాసంధుడి మధ్య జరగబోయే మల్లయుద్ధానికి రంగం సిద్ధమైంది. విశాలమైన మల్లయుద్ధ రంగం, దాని చుట్టూ వేలాది మంది ప్రజలు, మంత్రులు, సైనికులు, దూరదూర ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయుద్ధ అభిమానులు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మల్లయుద్ధ రంగం మధ్యలో మృదువైన ఇసుకను సమంగా పరచి పోటీకి సిద్ధం చేశారు. మల్లయుద్ధ రంగంలోకి అడుగుపెట్టే ముందు అర్జునుడు, కృష్ణుడు భీముడి దగ్గరకు వచ్చారు. అప్పుడు అర్జునుడు, భీమా, తండ్రిగారి కోలికతో పాటు బంధింపబడిన ఎందరో రాజుల విముక్తి కూడా నీ విజయంపైనే ఆధారపడి ఉంది. అది గుర్తుంచుకో. జాగ్రత్త, విజయం నీదే. భీముడు చిరునవ్వుతో, చింతించుకు అర్జున, మీ అందరి నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను. తరువాత అర్జునుడు ఆప్యాయంగా భీముణ్ణి కౌగలించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు భీముడి వైపు చూస్తూ, భీమా, ప్రత్యర్థి వేసే ప్రతి ఎత్తుకి నీ ఆలోచన 4 ఎత్తులు ముందే ఉండాలి అని చెప్పాడు. భీముడు కృష్ణుడి పాదాలకు నమస్కరించాడు. కృష్ణుడు విజయీభవ అని ఆశీర్వదించాడు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే అకస్మాత్తుగా నగారాలు మోగాయి. జరాసంధ, జరాసంధ అనే నినాదాలు ఒక్కసారిగా వినిపించాయి. దాంతో కృష్ణుడు, అర్జునుడు, భీముడు ముగ్గురు అటువైపు చూశారు. జరాసంధుడు ఆత్మవిశ్వాసంతో మల్లయుద్ధ రంగంలోకి అడుగుపెట్టాడు. మధ్యలోకి వెళ్ళి భీముడివైపు చూస్తూ రా అన్నట్టుగా భీముణ్ణి సైగ చేసి పిలిచాడు. భీముడు ముందుగా మల్లయుద్ధ రంగానికి నమస్కరించి రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రజలు మాత్రం జరాసంధ, జరాసంధ అంటూ ఇంకా గట్టిగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. భీముడు జరాసంధుడి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు జరాసంధుడు ఒక్కసారిగా తన చేయి పైకెత్తాడు. క్షణంలోనే మైదానమంతా నిశ్శబ్దమైంది. జరాసంధుడు, ఏమి భీమా, సిద్ధంగా ఉన్నావా? వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంటే ఇప్పుడే చెప్పు. తర్వాత నీకు ఆ అవకాశం దొరకదు. భీముడు చిరునవ్వుతో, నీకేమైనా ఆ ఆలోచన ఉంటే దారి అటువైపుంది జరాసంధ. అది విన్న జరాసంధుడు గట్టిగా నవ్వుతూ, అదే కావాలి భీమా అన్నాడు. ఇద్దరూ మల్లయుద్ధ భంగిమలో నిలబడ్డారు. ఒకరి చుట్టూ ఒకరు 2 సార్లు తిరిగారు. జరాసంధుడు, భీమా, మొదటి పట్టు నువ్వు పడతావా లేక నన్నే పట్టమంటావా? భీముడు నవ్వుతూ, చాలా ఉత్సాహంగా ఉన్నావు, నువ్వే మొదలుపెట్టు. అయితే కాసుకో ఈ జరాసంధుడి పట్టు అంటూ జరాసంధుడు మెరుపు వేగంతో భీముడిపైకి దూసుకొచ్చాడు. భీముడు ఒక్కడుగు పక్కకు వేశాడు. జరాసంధుడు ముందుకు వెళ్ళిపోయాడు. భీముడు నవ్వుతూ, ఏమైంది జరాసంధా, దొరికానా అన్నాడు. జరాసంధుడు నవ్వుతూ, దొరుకుతావులే భీమా, ఆట ఇంకా అయిపోలేదు అని చెప్పి మళ్లీ వేగంగా భీముడి వైపు దూసుకొచ్చాడు. భీముడు కూడా తన 2 చేతులతో జరాసంధుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ చేతులు పెనవేసుకున్నారు. ఒకరి బలాన్ని మరొకరు అడ్డుకుంటూ ఒకరినొకరు వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించారు. కాని ఇద్దరి బలం సమానంగా ఉండటంతో ఎవరూ ఒక్కడుగు కూడా కదలలేదు. జరాసంధుడు ఒక్కసారిగా భీముడి వెనుకకు వెళ్ళి నడుము చుట్టూ గట్టిగా బిగించాడు. దొరికేశావు భీమా అన్నాడు. భీముడు నవ్వుతూ, అవునా, అయితే ఇప్పుడు చూడు అంటూ ఒక్కసారిగా తన శరీరాన్ని తిప్పి జరాసంధుడి పట్టునుంచి చాకచక్యంగా బయటపడ్డాడు. జరాసంధుడు, భళా భీమా, ఈ పట్టునుంచి ఇప్పటివరకు ఎవ్వరూ ఇంత త్వరగా బయటపడలేదు అన్నాడు. భీముడు చిరునవ్వు నవ్వాడు. జరాసంధుడు, అయితే ఈసారి ఈ పట్టు చూడు అంటూ వెంటనే భీముడి వెనకకు వెళ్ళాడు. తన 2 చేతులతో భీముడి మెడ, ఛాతీ చుట్టూ గట్టిగా బిగించాడు. ఆ తరువాత భీముణ్ణి బలవంతంగా కూర్చోబెట్టాడు. అంతటితో ఆగకుండా తన 2 కాళ్లతో భీముణ్ణి మరింత బిగించి ఏమాత్రం కదలకుండా చేశాడు. ఇప్పుడు ఈ పట్టునుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను భీమా అన్నాడు. ఈసారి భీముడు ఎంత ప్రయత్నించినా
జరాసంధుడి పట్టు ఏమాత్రం సడలలేదు. కాసేపటి తర్వాత భీముడికి ఏదో అర్థమైనట్టుగా చిన్నగా నవ్వాడు. అనూహ్యంగా తన శరీరాన్ని పక్కకు వంచాడు. దాంతో ఇద్దరూ నేలపై దొర్లడం ప్రారంభించారు. దొర్లుతుండగానే భీముడు చాకచక్యంగా జరాసంధుడి పట్టునుంచి బయటపడ్డాడు. జరాసంధుడు మాత్రం భీముడు ఇంకా తన పట్టులోనే ఉన్నాడనుకుని మరోసారి దొర్లి వెల్లకిలా పడుకున్నాడు. అప్పుడు భీముడు లేచి జరాసంధుడి దగ్గరకు వచ్చి జరాసంధా అని పిలిచాడు. దాంతో అక్కడున్నవారందరూ నవ్వేశారు. జరాసంధుడు ఆశ్చర్యంగా తన చేతుల వైపు చూశాడు. తరువాత భీముడి వైపు చూశాడు. అప్పుడు ఏం జరిగిందో అతనికి అర్థమైంది. భీముడు తన చేయి అందించాడు. జరాసంధుడు నవ్వుతూ ఆ చేయి పట్టుకుని పైకి లేచాడు. అప్పుడు జరాసంధుడు, పరవాలేదు భీమా, నీ గురించి ఏమో అనుకున్నాను. కాని నా పట్టునుంచి చాలా చాకచక్యంగా బయటపడ్డావు. ఇప్పుడు ఈ ఎత్తునుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని చెప్పి మళ్లీ దూసుకొచ్చాడు. ఈసారి జరాసంధుడు భీముణ్ణి పూర్తిగా భుజాలపైకి ఎత్తుకున్నాడు. తర్వాత మల్లయుద్ధరంగం మధ్యలో ఒక్కసారి తిరిగాడు. అది చూసి అక్కడున్న వారందరూ జరాసంధుడి బలానికి ఆశ్చర్యపోయారు. జరాసంధుడు గట్టిగా నవ్వుతూ, ఏమైంది భీమా, జరాసంధుడితో మల్లయుద్ధమంటే ఆటనుకున్నావా అని నవ్వాడు. అది చూసిన అర్జునుడు ఉత్కంఠతో, భీమా ఎదురించు అని మనస్సులో అనుకుంటూ తెలియకుండానే కృష్ణుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దాన్ని గమనించిన కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, యుద్ధం నీకూ నాకూ కాదు అర్జునా అని అన్నాడు. దాంతో అర్జునుడు చిరునవ్వు నవ్వి కృష్ణుడి చేతిని వదిలేశాడు. కాని భీముడు మాత్రం ఇంకా జరాసంధుడి పట్టునుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటు మల్లయుద్ధ రంగంలో ఉన్న వారందరూ భీముడు ఇప్పుడు ఎలా బయటపడతాడా అని ఉత్కంఠగా చూస్తున్నారు. అప్పుడే భీముడు గాల్లోనే తన శరీరాన్ని చాకచక్యంగా తిప్పాడు. అంతే, జరాసంధుడి భుజాల మీద నుంచి వెనుకకు దూకి అతని వెనుకే నిలబడ్డాడు. భీముడు నవ్వుతూ, జరాసంధా, నన్ను భుజాలపై మోయగలిగావంటే నీది మామూలు బలం కాదు. అది విన్న జరాసంధుడు చిరునవ్వుతో వెనక్కి తిరిగి, భలా భీమా, నీ చాకచక్యాన్ని తక్కువ అంచనా వేశాను అన్నాడు. అది చూసిన అర్జునుడు ఆనందంగా చప్పట్లు కొట్టాడు. జరాసంధుడి ముఖంలోని చిరునవ్వు మాయమైంది. ఇప్పటివరకు నిన్ను పరీక్షించాను భీమా, ఇప్పుడు అసలు మల్లయుద్ధం చూడు అని చెప్పి మెరుపు వేగంతో భీముడిపైకి దూసుకొచ్చాడు. ఈసారి భీముడి 2 చేతులను బంధించి తన కాలుతో అతని కాళ్ల కదలికలను కూడా ఆపేశాడు. భీముణ్ణి తన ఛాతికి బలంగా అదిమిపట్టాడు. ఈసారి భీముడు ఎంత ప్రయత్నించినా జరాసంధుడి గట్టిపట్టు ఏమాత్రం సడలలేదు. అది చూసిన అర్జునుడు భీముడు ఆ గట్టిపట్టులో బాధపడుతుండడం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. అటు మల్లయుద్ధ రంగంలో ఉన్న వారందరూ ఉత్కంఠతో ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఈసారి భీముడు జరాసంధుడికి దొరికిపోయాడా అని ఆందోళనగా భీమున్నే చూస్తున్నారు. అసలు భీముడు ఈ గట్టిపట్టు నుంచి ఎలా బయటపడతాడు? కొనసాగుతుంది.